యాంకర్ సుమ గారి గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఎందుకంటే సుమ గారు ఫంక్షన్లో యాంకరింగ్ చేశారు అంటే టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కళ్ళార్పు కూడా చూస్తారు. ఎందుకంటే సుమ అక్క మాటలు అలా ఉంటాయి కాబట్టి. ఇక సుమ గారి పెళ్లికి ముందు జీవితం గురించి మాట్లాడుకుందామా? అదేనండి తన చిన్నతనం విషయాలు. తాను చిన్నప్పుడు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకోమని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. అంతేకాక వాళ్ళ అమ్మగారు కూడా తెలుగు నేర్చుకున్నారట. ఇక తాను ఇండస్ట్రీకి వచ్చాక తనకు కొంతమంది తెలుగు మాట్లాడడానికి చాలా హెల్ప్ చేశారని చెప్పుకున్నారు. ఇక తెలుగు పదాలలో సుమ గారికి అప్పట్లో పలకటానికి రాని వర్డ్స్ ఏమిటో కూడా చెప్పారు. అవేంటో చెప్పనా, భార్య, భర్త ఇలాంటి వర్డ్స్ పలకడానికి వచ్చేది కాదట. ఇక మ్యారేజ్ అయ్యాక రాజీవ్ గారు తనకి తెలుగు బాగా నేర్పించారు అని చెప్పుకున్నారు. ఇక అసలు ఇలాంటి ఫీల్డ్కి వస్తాను అని ఎప్పుడు అనుకోలేదు అని కూడా చెప్పారండి. మరి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. రాత్రి అయ్యిందంటే చాలు వింత అరుపులు, విచిత్ర రూపాలు, ఇంట్లో నుండి బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్తామో లేదో అనే సందేహాలు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.